కాడు విరిగి నరకం చూస్తుంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి నువ్వు డబ్బుల కోసం నాటకాలు వేస్తున్నావు అని ఆ పేషెంట్ అడిగితే ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి? సినిమాలు ఎలా కనుకుంటారా? రియల్ స్టోరీ, ఖమ్మంలో జరిగిన ఒక రియల్ స్టోరీ. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్న ఫ్రాడ్ ఏదైతే ఉందో, సో దాని గురించే ఈరోజు మనం ఈ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. పాలసీ తీసుకున్నప్పుడు మేమున్నాం అంటారు. సో పాలసీ తీసుకున్న తర్వాత సో ఆ పాలసీ ఉందన్న ధైర్యంతో ఏదైనా జరిగితే సో హాస్పిటల్ బెడ్ మీద చేరితే సో నరకం చూపిస్తున్నారు. మాకేం సంబంధం లేదంటూ చేతులు ఎత్తేస్తా ఉన్నారన్నమాట. సో అలాంటి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కోట్లకి కోట్లు ప్రీమియంలు కట్టించుకొని లక్షలకి లక్షలు ప్రతి సంవత్సరాలు ఒక్కొక్క మనిషి చేత ప్రీమియంలు కట్టించుకొని తీరా హాస్పిటల్ బెడ్ మీద చేరితే ₹1 కూడా క్లెయిమ్ ఇవ్వకపోగా సో ఆ పేషెంట్ని తిరిగి అవమానిస్తుంటే ఆ పేషెంట్లు ఏమని ఆలోచించాలి, వాళ్ళు ఎక్కడికి పోవాలి? సో అలాంటి ఫ్రాడ్ కంపెనీని సో ప్రమోట్ చేస్తున్న ఎంతో మంది ప్రమోటర్లు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట. అసలు ఏంటి సైలెంట్ రిజెక్షన్? హాస్పిటల్స్ కూడా ఎందుకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే భయపడుతున్నాయి? అది తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన దగ్గర నుంచి ఇలాంటి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి రోజుకోటి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేట్స్. రీసెంట్ గా ఒక న్యూస్ పేపర్ లో వచ్చిన ఒక ఆర్టికల్ చూడండి, మీరు స్క్రీన్ మీద పెడతాను, షాక్ అవుతారు ఆర్టికల్ చూసిన తర్వాత. మీరు ఖమ్మంకి చెందిన గుర్రం రమణారెడ్డి గారు, సో ఆయన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కి అటైన వ్యక్తి. సో ఆయన వాళ్ళ కస్టమర్ ఆయన. సో ఆయన మొన్న రాత్రి సో బాత్రూమ్ లో కాలు జారి విడిగి ఆయనకి కొంచెం హిప్ దగ్గర ఇంజురీ జరిగితే, ఫ్రాక్చర్ అయితే సో ఆయన ఖమ్మంలోని ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారనమాట. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. హాస్పిటల్లో నొప్పి తట్టుకోలేక ఆయన ఏడుస్తా ఉంటే ఆ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు మీరు కావాలని డబ్బుల కోసం మీరు మీ కాళ్ళు విరగొట్టుకున్నారు అని చెప్పి మీరు ఇక్కడ డ్రామాలు చేస్తున్నారు అని చెప్పి ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ ని అవమానిస్తూ ఉంటే మరి ఇంకా ఆ పేషెంట్ ఏం మాట్లాడతారు చెప్పండి? సో ఎవరెవరో ప్రమోట్లు చేస్తున్నారు, ఎక్కడ పడితే ఆ ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి కదా అని చెప్పి సో మనకు తెలిసిన వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు, మనం రోజు రెగ్యులర్ గా చూస్తున్నా, మనం ఎంతో అభిమానించానో లేకుంటే మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చే సో కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అలా ఒక పేషెంట్ని అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ చేయండి. సో ఒక పేషెంట్కి ఇంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా చెప్పండి? అలా మాట్లాడటం. మొదట సర్జరీకి ₹85,000 ఇస్తామని చెప్పి సో బిల్లు కట్టే టైంకి సో క్లెయిమ్ రిజెక్ట్ అని చెప్పేస్తున్నారు. సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే సో హాస్పిటల్లో ఎవరైతే బిల్ కట్టించుకుంటారో సో వాళ్ళకి ఈ పేషెంట్ కి మధ్య, హాస్పిటల్ కి ఈ పేషెంట్ కి మధ్య గొడవలు జరుగుతుంటాయి తప్పితే మధ్యలో క్లెయిమ్ ఎవరైతే రిజెక్ట్ చేస్తారో వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. హ్యాపీగా రిజెక్ట్ చేస్తారు ఏదో ఒక రీజన్ చెప్పి. వీళ్ళకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీన్ని హాస్పిటల్స్ ఎలా చూస్తారనేది కూడా మాట్లాడుకోవాలి మనం ఇప్పుడు. ఇక్కడ ఓన్లీ కేవలం రమణారెడ్డి గారే కాదు, ఆయన ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో, మిగిలిన వేరే ప్లేసెస్ లో కూడా చాలా మంది ఉంటారు. బట్ ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఈ ఇష్యూస్ జరిగాయి. ఒక కొన్ని నెలల ముందు కూడా మళ్ళీ రీసెంట్ గా ఇంకొక ఇష్యూ వచ్చింది అనమాట. ఈ స్టార్ హెల్త్ వాళ్ళు ప్రమోషన్స్ మీద పెట్టిన దృష్టి సో ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి క్లెయిమ్స్ ఇవ్వాలి అన్నది వాళ్ళ ఆలోచన లేదనమాట. సో కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేద్దామనే తప్పితే సో ఎవరో ఒకళ్ళు ఇద్దరో ఎక్కడో చోట ఇన్సూరెన్స్ డబ్బుల కోసం, వాళ్ళ ఎల్ఐసి డబ్బుల కోసం చచ్చిపోయినట్టు యాక్ట్ చేస్తే ఆఫ్టర్ డెత్ డబ్బులు వస్తాయి. వీళ్ళు హాస్పిటల్లో చేరితే హాస్పిటల్ వాళ్ళకి డబ్బులు వెళ్తాయి తప్పితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? 2 ఉంటాయి. ఒకటి క్యాష్లెస్ ట్రీట్మెంట్, 2 రీఎంబర్స్మెంట్. క్యాష్లెస్ అంటే మనం ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్ గా ఇన్పేషెంట్ గా జాయిన్ అయితే సో ఏదైతే మనకి ఇన్సూరెన్స్ ఉందో ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు సో కంపెనీ ఇక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళకి మెయిల్ చేస్తారు, వాళ్ళు దానికి అప్రూవల్ ఇస్తారు, డైరెక్ట్ గా అమౌంట్ వాళ్ళకే వచ్చేస్తుంది. పేషెంట్ కి మధ్యలో ₹1 కూడా రాదు. రీఎంబర్స్మెంట్ అంటే సో ఫస్ట్ మనం అక్కడ డబ్బులు కడతాము, మనం చేరుతాము, దాని తర్వాత హాస్పిటల్ వాళ్ళు మనం డిశ్చార్జ్ అయినప్పుడు కొన్ని బిల్స్ ఇస్తారు, వాటి మీద స్టాంప్స్ కొట్టిస్తారు. సో అవి తీసుకొని మన ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఉంటుందో సో ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం ప్రాపర్ గా మనం అన్ని నీట్ గా కొరియర్ చేస్తాము డాక్యుమెంట్స్ తోటి. సో కొరియర్ చేసి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు చెక్ కానీ లేదంటే మన అకౌంట్ నెంబర్ ఇస్తే వాళ్ళ అకౌంట్ నెంబర్ లో డబ్బులు వేయడం కానీ జరుగుతుంది. ఇవి 2 ప్రాసెస్. సో క్యాష్లెస్ ప్రాసెస్ దగ్గరకు వచ్చేసరికి లాస్ట్ మూమెంట్ లో మనం డబ్బులు కట్టాలి. సో ఆ డబ్బులు కట్టే దగ్గర ఈ స్టార్ హెల్త్ వాళ్ళు కావాలని చెప్పి ఏదో ఒకటి చేసి వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. సో దానికి కారణాలు ఏంటి? స్టార్ హెల్త్ ఇలాంటి పనులు చేస్తూ ఉండేసరికి సో తెలంగాణలో ఉండే చాలా హాస్పిటల్స్ కూడా అసలు ఈ క్యాష్లెస్ విధానాన్ని వాళ్ళ తీరు మార్చుకోకపోతే దీన్ని ఎత్తేస్తా ఉంటున్నారు వాళ్ళే. బికాస్ ఆఫ్ ప్రతిసారి గొడవలు పడలేరు కదా వాళ్ళు. ఎందుకంటే ఆ పేషెంట్ కి అక్కడ ఉన్న స్టాఫ్ కి మధ్య గొడవలు జరుగుతుంటాయి కదా, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? సో అందుకని చెప్పి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది హాస్పిటల్స్. సో అలాంటి ఇన్సూరెన్స్ తీసుకున్న బాధితులకి ఏదైనా జరిగింది అనుకోండి, వాళ్ళు హాస్పిటల్కి వస్తారు ఆ ఇన్సూరెన్స్ ఉందన్న ధైర్యంతో. ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు చేస్తున్న ఇలాంటి లుచ్చా పనులు, లఫంగి పనులు ఏవైతే ఉంటాయో అవి చూసి హాస్పిటల్స్ వాళ్ళు భయపడుతున్నారు. అసలు మనకి ఎందుకు వచ్చిన గొడవ, చేర్చుకోవడం ఎందుకు, డబ్బులు కడితేనే చేర్చుకుందాం అంటున్నారు, మాకు ఇన్సూరెన్స్ అంత కదా ప్రభు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. ఉందంటే ఆ స్టార్ హెల్త్ వాళ్ళు
డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ కూడా వాళ్ళు నమ్మట్లేదంటే మీరు పరిస్థితి అర్థం చేసుకోండి. వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టడానికి ఎంతగా రెడీగా ఉన్నారంటే, డాక్టర్స్ ఆయనకి కాలు విరిగింది అని చెప్పి ఆయన ట్రీట్మెంట్ ఇచ్చిన ట్రీట్మెంట్స్ మొత్తం టాబ్లెట్స్ ఆ లిస్ట్ మొత్తం ఉంటుంది, నీట్గా పంపిస్తారు. వాళ్ళు ఇన్పేషెంట్ గా చేరితే ఏ రోజు ఏ గంట ఏ టాబ్లెట్స్ ఇచ్చాము, ఎంత సర్జరీకి అయింది ఏంటి అని ఎక్స్రే రిపోర్ట్స్ ఎవ్రీథింగ్ పంపిస్తారు. అవి కూడా వాళ్ళు నమ్మట్లేదంటే ఇంక పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కూడా డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ఆ స్టార్ హెల్త్ వాళ్ళు నమ్మట్లేదంటే మీరు ఆలోచించండి ఏం జరుగుతుంది అనేది అక్కడ. ఇలాంటి ఇన్సూరెన్స్లు కట్టి మోసపోకండి దయచేసి. ఎందుకంటే మన ప్రాణం మనకు విలువైంది, మనం అంత డబ్బులు పెట్టలేం కాబట్టి, సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, జరుగుతున్నా జరగకపోయినా సో జరుగుద్దేమో అన్న భయంతో మనం ఇన్సూరెన్స్ కడతా ఉంటాం ఎవ్రీ ఇయర్. బట్ వీళ్ళు ఇలాగంటి ఫ్రాడ్లు చేస్తా ఉంటే ఇంక ఇన్సూరెన్స్లు కట్టి ఏం లాభం చెప్పండి, ఆలోచించండి ఒకసారి. అండ్ ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ బాడీ అని ఒకటి ఉంటుంది. సో ఆ రూల్స్ ప్రకారము ఒక పేషెంట్ ని డిశ్చార్జ్ చేస్తారని చెప్పి డాక్టర్ చెప్పిన 3 గంటల లోపల ఆ క్లైమ్ అనేది సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వాలి మీన్స్ అంటే ఆ బిల్ హాస్పిటల్కి పే చేస్తారా, లేకుంటే వాళ్ళకి టర్మ్స్ ఉంటే మేబీ 6 months లేకుంటే 3 months టైం పడుతుందా, పే చేసి దాన్ని పక్కన పెడితే అప్రూవల్ అయితే ఇచ్చేసేయాలి. ఓకే మేము అప్రూవల్ ఇస్తున్నాము, ఆ పేషెంట్ మీరు డిశ్చార్జ్ చేసేసేయండి, అప్రూవల్ అయితే వచ్చింది. సో ఆ అప్రూవల్ రాకుండా డాక్టర్ డిశ్చార్జ్ చేస్తున్నారని చెప్పిన తర్వాత కూడా నార్మల్ గా 3 to 4 hours మహా అంటే ఎక్కడైనా డిస్టర్బెన్స్ జరిగితే ఒక 1 hour ఎక్స్ట్రా ఉంటుంది, లేకుంటే ఆ నైట్ అయిపోతుంది. సో ఈవినింగ్ 6 లోపల డిశ్చార్జెస్ జరుగుతాయి రెగ్యులర్ గా హాస్పిటల్స్ లో. సో అంటే 3 o'clock చెప్తే 6 o'clock అలా ఫినిష్ అయిపోవాలి. అలాంటిది ఈ రోజు 3 o'clock చెప్తే రేపు మధ్యాహ్నం 2 o'clock 1 o'clock దాకా ఇన్సూరెన్స్ వాళ్ళు కనీసం కన్సిడర్ కూడా చేయట్లేదు. ఒక రోజు ఎక్స్ట్రా డబ్బులు వాళ్ళే కట్టుకోవాల్సి వస్తుంది. ఆ ఇన్పేషెంట్ ఛార్జెస్ అవ్వచ్చు, లేకుంటే ఆ నర్సులకి డబ్బులు అవ్వచ్చు, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు పడుతున్నాయి. అండ్ ఒక ఈ సిచ్యువేషన్ లో ఈ సినారియోలో వాళ్ళు డబ్బులు కట్టకపోతే ఆయన 1.5 lakh కట్టి ఆయన డిశ్చార్జ్ అవ్వాల్సి వచ్చింది గుర్రం రమణారెడ్డి గారు. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా జరుగుతుంటాయి బయట ఇలాంటి ఇన్సూరెన్స్లు నమ్మితే. ఇలాంటి ఇన్సూరెన్స్లు తీసుకోమని చెప్పి ఎవరెవరో మనకి చెప్తూ ఉంటారు. మనం ఏదో వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ చూస్తేనో ఇంకోటి చూస్తేనో మనకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్లను మనకు తెలిసిన యాక్టర్స్ అను మనం వాళ్ళని నమ్ముతుంటాము. వాళ్ళు ఏమంటే సరిగ్గా వాళ్ళు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయకుండా వాళ్ళ డబ్బులకు వాళ్ళు అప్రూవల్ వాళ్ళు ఓకే చేసేస్తుంటారు యాడ్స్. మనం కల కడితే మన పరిస్థితి ఇలా ఉంటుంది. ప్రీమియం కట్టేది మనమే, నరకం చూసేది మనమే. కారణం ఎవరు అంటే సో ఎవరైతే దీన్ని ప్రమోట్ చేస్తున్నారో సో వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. చాలా మంది ఫినాన్షియల్ పేజెస్ వాళ్ళు ఎవరైతే ఫినాన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారో సో ఎస్పెషల్లీ తెలుగులో చాలా మంది స్టార్ హెల్త్ ని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ సెలబ్రిటీస్ వరకు వీటిని ప్రమోట్ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి, మీరు ప్రమోట్ చేసిన దాంట్లో వాళ్ళ కూడా ఎంతో మంది ఈ స్టార్ హెల్త్ దాంట్లో జాయిన్ అవుతున్నారు. చాలా మంది వాళ్ళ డబ్బులు నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు కట్టేది వాళ్ళ ఆరోగ్యం ఏమైపోతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్న ఒక భయంతో, ఆ భయమే ఇన్సూరెన్స్ 1,00,000 నుంచి 2 లక్షల వరకు కట్టిస్తుంది కుటుంబం మొత్తానికి కలిపి. సో అలాంటి ఆపద సమయంలో వీళ్ళు చేతులు ఎత్తేస్తున్నారంటే సో అలాంటి ఫ్రాడ్ చేస్తున్నారు. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వీళ్ళకి కనీసం పేషెంట్స్కి అందనివ్వకుండా చేసి ఏదో ఒక మతలబు చేసి ఆ ఇన్సూరెన్స్ ని రిజెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ సరైన ఇంటెన్షన్స్ కాదు వాళ్ళు. సో అలాంటి సరైన ఇంటెన్షన్స్ లేని వాళ్ళు మీరు ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రమోట్ చేసి మీరు నార్మల్ సామాన్య ప్రజల మీద రూపాయి దాపెట్టుకొని ఏదో చేద్దాం అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళని మీరు దెబ్బతీస్తున్నారు. ఒకసారి ఆలోచించుకోండి ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ. సో ఫ్రెండ్స్ ఇది మీరు ఆలోచించండి. సో చేరాలా వద్దా ఇలాంటి ఇన్సూరెన్స్ మీరు ఒకవేళ ఎవరైనా తీసుకొని ఉంటే సో నెక్స్ట్ ఇయర్ నుంచి వేరే ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో బెటర్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సో ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో చూడండి. సో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి హాస్పిటల్స్ లో ఇస్తారు, సో ఏ లోపల ఇస్తారు, ఎంతవరకు ఇస్తారు అవన్నీ ప్రాపర్ గా చెక్ చేసుకోండి. సో ఇలాంటి ఇన్సూరెన్స్ అయితే నమ్మకండి. సో బెటర్ ఇన్సూరెన్స్ కోసం సో మీకు తెలిసిన పర్సన్స్ ఇలాంటి సెలబ్రిటీస్ కానీ లేకుంటే యూట్యూబ్ లో వచ్చే ఏదో యాడ్స్ ని కాకుండా సో మీకు తెలిసిన క్లోజెస్ట్ పర్సన్స్ ని మీరు తెలుసుకొని వాళ్ళు తీసుకుని ₹1 ఎక్కువ అయినా పర్లేదు అలాంటి ప్రాపర్ గా క్లైమ్ సెటిల్ చేయగలిగే సో ఎటువంటి ఇలాంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ కాకుండా సో సరిగ్గా క్లైమ్ సెటిల్ చేస్తారు అన్న ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. డిశ్చార్జెస్ కానీ లేట్ అయితే IRDAI సో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి. సో వాళ్ళకి ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకుంటారు. సో ఫ్రాడ్ కావాలని నమ్మద్దు, అలాంటి ఫ్రాడ్ సెలబ్రిటీస్ ని నమ్మద్దు, ఇలాంటి ఫ్రాడ్ కంపెనీస్ ని కూడా అస్సలు నమ్మద్దు. కూడా ఇలాంటి స్టార్ హెల్త్ తోటి మీకు ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంటే సో దాని కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే సో ఈ వీడియో లైక్ చేయండి. ఇలాంటివి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జై హింద్. ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే.